ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో మరోసారి మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, మరో 5 ఏళ్లు మనకు తిరుగులేదు అని బింకాలు పోయిన వైసీపీ నాయకులకు ఎన్నికల ఫలితాలు చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అసలు ఇదేం రిజల్ట్, ఇవేం ఫలితాలు రా బాబు అని ఒక్కొక్కరు తలలు పట్టుకుంటున్నారు. ఈ 11 సీట్ల దెబ్బతో చాలా మంది ఇప్పట్లో జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. మరికొందరైతే ఇప్పుడు ఎందుకు నియోజకవర్గంలో ఉండడం, ఉంటే ఎవరో ఒకరు వస్తారు, మళ్ళీ డబ్బులు దూల తీరిపోతాయి, అసలు ఓ ఏడాది పాటు ఇక్కడ లోకల్ గా ఎవరికి అందుబాటులో ఉండకూడదని చాలా మంది డిసైడ్ అయిపోయారట. మరికొందరు లోకల్ కేడర్ దెబ్బకు భయపడి బెంగళూరు లేదా చెన్నైకు వెళ్లిపోతున్నారట. మరి ఆ స్టోరీ ఏంటో భారత్ టీవీలో చూద్దాం. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామన్న ఆవేదన వైసీపీ నాయకులను వేధిస్తోంది. దీని నుంచి వారు ఇప్పటికీ కోలుకోలేదు. ఈ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా మనసు అంగీకరించడం లేదు. ప్రజల మధ్య కూడా రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తమ హయాంలో తమను నమ్ముకుని పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు వారిని వేధిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు భారీ ఎత్తున పనులు చేశారు. అప్పటి వరకు రోడ్లు వేయలేదని, డ్రైనేజీ పూడికలు తీయలేదని, చిన్నపాటి పనులు కూడా వైసీపీ సర్కార్ చేయడం లేదని పెద్ద ఎత్తున ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శించాయి, ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. దీంతో ఎన్నికల సమయంలో తమపై ప్రభావం చూపుతుందని భావించిన వైసీపీ అగ్రనాయకత్వం చిన్న చితక అందరినీ పోగు చేసి పనులు చేయించింది. ఎన్నికలకు 6 మాసాల ముందు రాష్ట్రంలో కొన్ని పనులు జరిగాయి. అయితే ఎన్నికల సమయంలో నిధులు విడుదల చేయాలని అనుకున్న కోడ్ అడ్డం వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏదో విధంగా బిల్లులు క్లియర్ చేయాలని అనుకుంది. కానీ అప్పటి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకున్నాయి. ఫలితంగా బిల్లులు నిలిచిపోయాయి. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలు చేసిన పనులకు మాత్రం ఆయన ఆగ మేఘాల మీద బిల్లులు చేయించుకున్నారు. ఇక మిగిలిన వాళ్లకు తర్వాత ప్రభుత్వం తమదేనని ఎన్నికల వేళ నాయకులు కాంట్రాక్టర్లకు నచ్చజెబుతూ వచ్చారు. కానీ సర్కార్ మారిపోయింది. దీంతో ఇప్పుడు వారి బిల్లులు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో చిన్న చితక కాంట్రాక్టర్ల నుంచి బడా కాంట్రాక్టర్ల వరకు అందరూ కూడా నాయకులపై ఒత్తిడి పెంచుతున్నారు. మీరు చేయమంటేనే పనులు చేశాం, బిల్లులు ఇవ్వండి అని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో నాయకులు వీరి బాధని భరించలేక ఇళ్లలో కూడా ఉండకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 10వ పరుకో సర్దుదాం అనుకుంటే ఓడిపోయిన వాళ్ళ దగ్గర తడి లేదు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతి చమురు వదిలించుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉండడంతో జగనే సమాధానం చెప్పుకోలేక బెంగళూరు వెళ్లిపోయారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా చెన్నైలోనే ఉండేలా మకాం మార్చేస్తున్నాడట. తాజాగా 4 రోజుల కిందట కడపలో ప్రత్యక్షమైన ఎంపీ అవినాష్ రెడ్డిని కాంట్రాక్టర్లు చుట్టుముట్టారు. దీంతో ఆయన వారికి సమాధానం చెప్పలేక నానా పాటలు పడ్డారు. అవసరమైతే మీ తరపున నేను కోర్టుకు వెళ్లైనా బిల్లులు వసూలు చేసుకుందామని హామీ ఇచ్చారు.